భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఇప్పుడు దానికంటే ముందు మనం ఓ అందమైన కథను చూడవలసి ఉంది. ఏ విధంగా ఎందువలన వారు మధురానగరిని విడిచి ద్వారకా అనే పేరు గల కొత్త నగరాన్ని సృష్టించారు. రాత్రికి రాత్రి తన యోగమాయ ద్వారా నిద్రిస్తున్న మధురావాసులను ద్వారకకు తరలించారు. వాస్తవానికి వారు ద్వారకా నగరాన్ని నిర్మించే సంకల్పం ఎందుకు చేశారంటే, కాలయవనుడు మరణించిన పిదప కూడా జరాసంధుడు మధుర మీద ఆక్రమణ జరపడం మానలేదు. ఎన్నో వత్సరాల వరకు మరల మధుర మీదకు దండెత్తుతూనే ఉన్నాడు. ఆలోగా కృష్ణ బలరాములు పెద్దవారైపోయారు. జరాసంధుడు కొత్త సైన్యాన్ని వెంటబెట్టుకుని వచ్చేవాడు. కృష్ణ బలరాముల చేతులలో పరాజితుడవుతుండేవాడు. జరాసంధుడిలా మరల ఆక్రమణ చేయడం వలన మధుర పరిసర ప్రాంతాల జనులు దుఃఖితులైనారు. దీనిని చూసి శ్రీకృష్ణులు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక మధుర నుంచి వెడలిపోవడమే మంచిది అని. ఆ తరువాత శ్రీకృష్ణులు దేవలోక మహాశిల్పి విశ్వకర్మను ఆవాహన చేశారు. భగవాను శ్రీచరణములకు నా ప్రణామములు. హే విశ్వకర్మ, మధురను విడిచి ఇక మేము వేరే ప్రాంతానికి వెళ్ళదలిచాం. అచ్చట తమరు మా కోసం ఒక సుందరమైన నగరాన్ని నిర్మించాలి. ఆ నగరం ప్రజలకు సుఖ సంతోషాల్ని ఇచ్చేదిగా ఉండాలి. హే ప్రభు, తమరు కోరినట్టే ఒక సుందర ప్రదేశం ఉన్నది. ఎక్కడ? పశ్చిమాన ప్రభాస క్షేత్రం వద్ద సముద్ర తీరాన ఒక చిన్న ద్వీపం ఉన్నది. అక్కడ తమరాశించినట్టే నగరాన్ని నిర్మించవచ్చు. శుభమస్తు. తమరు వెళ్ళి తక్షణమే సముద్రదేవునితో చెప్పండి, అక్కడ మేము ద్వారకనే నామంతో మా రాజధాని నిర్మించదలుచుకున్నామని. తమ ఆజ్ఞ శిరోధార్యం. హే మహాశయ, హే రత్నాకర, ఈ విశ్వకర్మ ప్రణామాలు స్వీకరించండి. దేవశిల్పి, తమకు స్వాగతం. హే మహాశయ, భగవానుడు శ్రీకృష్ణుల వారి ఆజ్ఞానుసారం తమను ప్రార్థించాలని వచ్చాను. వారు ఈ సేవకుణ్ణి ఈ కుశల ప్రాంతాన్న వారి కోసం నగరాన్ని నిర్మించాలని ఆదేశించారు. అందుకే తమను ప్రార్థించాలని వచ్చాను. తమ జలాలను వెనకకు తరలించి కృపతో కొంత భూమిని ప్రదానం చేయండి. వారు ఇది కూడా సూచించారు, ఈ పృథ్వీపై వారి అవతారం సమాప్తమై గోలోకానికి వెళుతూ ఈ భూమిని తమకు తిరిగి ఇచ్చివేస్తారట. తమ ఆజ్ఞ. భగవానుని అభిమత మెరిగి జలమును వెనుకకు మరలించే ద్వారక ద్వీపం శ్రీనాథునికి బహూకరించెను సముద్రుడే, బహూకరించెను సముద్రుడే.
साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। शरणागत दीनार्त परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। మేము నీ భక్తికి ప్రసన్నులమయ్యాం. వరం కోరుకో, వెంటనే తీరుస్తాం. హే మాత, ఏ ప్రాణైనా ఈ ప్రపంచంలో ఎటువంటి కార్యాన్ని సాధించాలన్నా కేవలం శక్తి ద్వారానే చేయగలరు. హే మాత, భగవానులు శ్రీకృష్ణుల వారి ఇచ్ఛానుసారం వారి కోసం ఒక నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాను. కనుక ఈ కార్యం తమ కృప లేకుండా ఎలా సాధ్యమవుతుంది? అందుకే హే మాత, రచనాత్మక శక్తిని భక్తుని హృదయంలో ప్రసాదించండి. నన్ను తమ బిడ్డగా ఎంచి తమ రూపకల్పనా శక్తి ద్వారా నా మనోమందిరంలో ద్వారకానగర చిత్రాన్ని చిత్రీకరించండి మాత. అదిగాంచి భగవానులు ప్రసన్నులు కావాలి. అవును మాత, తమరే ఈ కార్యాన్ని సఫలం చెయ్యాలి. హే మాత, కల్పనా శక్తిని ప్రసాదించండి. తథాస్తు. అంతా తథాస్తు పలికెను మాత, కల్పనా శక్తి జ్యోతి అయి వెలిగేనే. అంత తథాస్తు పలికెను మాత, కల్పనా శక్తి జ్యోతి అయి వెలిగేనే. అంత తథాస్తు పలికెను మాత, కల్పనా శక్తి జ్యోతి అయి వెలిగేనే. దివి నుండి దిగిన ఆ దివ్య రేఖ ఈ భువినంతా వెలుగులు నింపే. అంబరాన్ని అంతే దివ్య గృహాలతో నగర నిర్మాణం జరిగినది. నగర నిర్మాణం జరిగినది. అంత తథాస్తు పలికెను మాత, కల్పనా శక్తి జ్యోతి అయి వెలిగేనే. అంత